పరమాత్ముడు ప్రేమ పొందడం కంటే వేరే లేనే లేదు. పరమాత్ముడు ప్రేమ పొందే జీవితమే అక్కర్లేదు. సమర్థ రామదాసు స్వామి వారు సన్యాసిగా మారక ముందు ఇంటి నుంచి వెళ్ళిపోయారు. అడవుల్లో తపస్సు చేశారు. 12 సంవత్సరాల పాటు కఠోరమైన సాధన చేశారు. నదులలో కూర్చొని రామనామం తప్ప వేరే లోకమే లేదాయన. శ్రీరామ జయరామ జయ జయ రామ అనేటువంటి తారక మంత్రంతో కౌపీనధారి అయి ఆ నదిలో స్నానం చేసి అక్కడే కందమూలాలు తింటూ తపస్సు చేశారు. చివరికి ఆయనకి హనుమంతుడి యొక్క ఆశీర్వాద బలం చేత రామ దర్శనం జరిగింది. రాముడు కళ్ళ ముందు సాక్షాత్కారం అయ్యాడు. ఆయన వెంటనే ఆయన నమస్కారం చేసి, ఈ రాముడు చూసిన కళ్ళను మళ్ళీ లోకాన్ని చూడకూడదు అనుకుని పెద్ద కొండ ఎక్కి లోయలో దూకేశాడు. ఆ శ్రీరామచంద్రుడే ఆయనను వెళ్ళి మళ్ళీ అతుక్కొని, సమర్థ, నీవు వచ్చింది సమాజ కళ్యాణం కోసం, అంతేగాని నన్ను చూడంగానే నీ శరీరాన్ని వదిలిపెట్టడానికి కాదు నాయన, వెళ్ళు, మహారాష్ట్రకు వెళ్ళి అక్కడ ధర్మస్థాపన చేయవలసిన అవసరం ఉంది, వెళ్ళు అని ఆ స్వామి ఆశీర్వాదం ఇవ్వడం చేత ఆయన వచ్చి మహారాష్ట్ర దేశంలో ఆయన మళ్ళీ ఒక శివాజీని తయారు చేసుకోగలిగారు. మరాఠా దేశం అంతటా కూడా దేశం కోసం పనిచేసేటువంటి, విరోచితంగా పోరాడేటువంటి యోధులను తయారు చేయగలిగారు. గ్రామ గ్రామాన హనుమదాలయాలు, రామాలయాలు ప్రతిష్ఠ చేయించారు. సన్యాసులందరినీ కూడా సమర్థమైన నాయకత్వాన్ని ఆయన ముందు తీసుకెళ్లారు. ఆయన జీవితం సమర్థ రామదాసుగానే సార్థకమైపోయింది. అది మన గురువుగారు తీసుకున్నటువంటి సన్యాసుల యొక్క ఆదర్శమైనటువంటి జీవితం. గురువుగారు ఎంచుకున్నటువంటి మార్గం కూడా సత్య పదం. సత్యం అంటేనే ధర్మం, పదం అంటే మార్గం. సత్యపథంలో వారి జీవితం చరితార్థం చేసుకోవాలని సత్యపదానంద ప్రభుజీగా వారు నామకరణం తీసుకున్నారు. గురువుగారిని ఎంచుకున్న ఎవరైనా అదే మార్గం ఉంటుంది, ఇక వేరే మార్గం ఉండదు. కాబట్టి సత్యపదానికి మరో పేరే